ఏర్కూరు మండలం కిస్టాపూర్ గ్రామంలో ఈరోజు జరిగిన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ శాసనసభాపతి మాజీ మంత్రి బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు ప్రాథమిక పాఠశాలలో 20 లక్షలతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులు, 9 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ భవనాలను ప్రారంభించి గ్రామాలలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన పోచారం బాలరాజు. అదేవిధంగా ఈ సందర్భంగా జరిగిన గ్రామ సభలో పోచారం గారు మాట్లాడుతూ, తల్లిదండ్రులు జన్మనిస్తే జ్ఞానాన్ని ఇచ్చేవారు గురువులు, విద్యతోనే మనిషికి అభివృద్ధి. బాన్స్వాడ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి గత 6 ఏళ్లలో 50 కోట్లతో 350 నూతన భవనాలు, అదనపు తరగతి గదులు మంజూరు చేశాను. చెప్పడంతో మీకు ఏం కావాలా, ఎన్ని ఫండ్స్ కావాలా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా అనడంతో సీనన్న కూడా నాకు కావాల్సింది మా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ తప్ప, మా ప్రజలు బాగోగులుగా తప్ప నాకు స్వార్థం లేదు. మరి నిస్వార్థంగానే నేను సేవ చేస్తూ వచ్చినాను. ఇన్నిసార్లు గెలిచిన ప్రభుత్వం రాకపోవడంతో కొన్ని పనులు చేయలేని పరిస్థితిలో కనబడుతుంది. కాబట్టి మరి మీరు మా ప్రజల యొక్క సమస్యలు పూర్తిగా తీరుస్తానంటే ఖచ్చితంగా నేను మీతో పనిచేయడానికి సిద్ధంగా అన్నప్పుడు మరి వారు కన్వై చేసి ఇంటికి వచ్చి ఆహ్వానించి మరి ముఖ్యమంత్రి గారే స్వయంగా వచ్చి ఆహ్వానించారంటే చాలా తక్కువ ఇళ్లకు ఇంటికి పోయి పిలిచి అంటే ఆయనకున్నటువంటి గౌరవం మనం గుర్తించాలా. మామూలు వ్యక్తి కాదు సీనన్న. మరి ముఖ్యమంత్రి ఇంటికి వచ్చి ఆహ్వానించి మా పార్టీలకు రావాలా, మరి మీరు మాకు సేవ చేసే భాగ్యం కలిగించాలంటే సరే నేను నిస్వార్థంగానే పార్టీలో చేరుతా. నాకు మంత్రి పదవి అవసరం లేదు. మాకు కావాల్సినవి కొన్ని నిధులు, కొన్ని డెవలప్మెంట్లు, కొన్ని సమస్యలు ఉన్నాయి, పూర్తిగా తీర్చాలని దానికోసం ముఖ్యమంత్రి గారు ఒప్పుకోగానే నాకు ఫోన్ చేశారు. సీనన్న తమ్ముడు కలిసి పనిచేద్దాం, మరి ముఖ్యమంత్రి గారు ఆహ్వానిస్తున్నారు. మీరేమంటారంటే అన్నా మాకు కావాల్సింది కూడా ఈ కాన్స్టిట్యున్సీ బాగోగులు, ఈ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్, అంతే కలిసి పనిచేద్దామని ఒకటే మాటలా సీనన్న